తాకట్టులో ఉన్న బంగారానికి తక్షణ విముక్తి. ఈ రోజు మార్కెట్ రేట్ క్యాష్ మీ చేతిలో. శివ గోల్డ్ కంపెనీ, మీ నమ్మకానికి మా హామీ. హాయ్, వెల్కమ్ టు ఐ డ్రీమ్. తెర వెనుక కథల కార్యక్రమానికి స్వాగతం. మామూలుగా సినీ ఇండస్ట్రీలో స్టార్ హీరోలకి లేదా హీరోయిన్స్కి ఇలాంటి వాళ్ళకి ఒక క్రేజ్ రావడం, ఫ్యాన్ ఫాలోయింగ్ రావడం సర్వసాధారణంగా జరిగేదే. అయితే క్యారెక్టర్ ఆర్టిస్టులు వేసిన వ్యక్తికి కూడా రెండు తెలుగు రాష్ట్రాల్లో అంతెందుకు తెలుగువారు ఎక్కడుంటే అక్కడ విపరీతమైన స్టార్డమ్ రావడం అంటే మామూలు విషయం కాదు. అలాంటి వారు అతి కొద్ది మంది మాత్రమే ఉన్నారు. వారిలో గుమ్మడి వెంకటేశ్వరరావు గారు మాత్రం మొదటి స్థానంలో ఉంటారు. సో గుమ్మడి గారి సినిమాలు, ఆయన చేసిన క్యారెక్టర్లు ఎంత అత్యద్భుతమైనవో మనందరికీ తెలుసు. అయితే గుమ్మడి గారి సినీ ప్రయాణంలో ఉన్న విశేషాల గురించి మనకి తెలియజేయడానికి సీనియర్ కోఆర్డినేటర్ కనగల జయకుమార్ గారు ఈరోజు మనతో పాటు ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. హాయ్ సార్, నమస్తే. నమస్తే సార్. గుమ్మడి గారి గురించి అండి సార్, డైలాగ్ చెప్పటంలో రామారావు గారిది ఒక స్టైలు, నాగేశ్వరరావు గారిది ఒక స్టైలు, ఎస్వి రంగారావు గారిది ఒక స్టైలు. ఆ మూడు డిఫరెంట్ స్టైల్స్. అయితే గుమ్మడి గారు మాత్రం చక్కగా స్వచ్ఛంగా ప్రతి సిలబుల్ అర్థమయ్యేటట్టు చక్కగా డైలాగు చెప్పటంలో గుమ్మడి గారు అద్భుతం అండి. అంత చక్కని ఎక్స్ప్రెషన్తో, అంత చక్కని డిక్షన్తో చాలా అద్భుతంగా చెప్తాడు గుమ్మడి గారు. అయితే ఈ గుమ్మడి గారు రామారావు గారి ప్రోత్సాహంతో, బ్రదర్ మీరు క్యారెక్టర్ ఆర్టిస్ట్గా వేస్తే మీకు ఎక్కువ వేషాలు వస్తాయి అని ఎన్టీ రామారావు గారు గుమ్మడి గారికి సలహా ఇవ్వటంతో ఈయన క్యారెక్టర్ ఆర్టిస్ట్ అయిపోయాడు. అయితే ఒక చిన్న సారీ టు ఇంటరప్ట్ సార్, గుమ్మడి గారు నాకు ఇంకా వేషాలు రావు, వెళ్ళిపోతానన్న సందర్భంలో రామారావు అన్నమాట ఇది. ఇక నాకు వేషాలు రావండి, నేను వెళ్ళిపోతాను అని 2-3 సినిమాల్లో వేసిన తర్వాత 2-3 మొదట వెళ్ళేటప్పుడు ఎవరైనా చిన్న చిన్న వేషాలు ఇస్తారు. అవును, డైరెక్ట్గా పెద్ద వేషాలు ఇవ్వరు కదా. అవును. సో వెళ్ళిపోతాననేటప్పుడు ఎన్టీ రామారావు గారు ఆయనకి మీరు ఉండండి, తప్పకుండా మీకు వేషాలు వస్తాయి, నిరుత్సాహపడకండి అని చెప్పి పిచ్చి పుల్ల ఈ సినిమా తీసి రామారావు గారు అందులో చాలా మంచి వేషం, పెద్ద వేషం ఇచ్చారు సార్ రామారావు గారు. సో అలాగా ఆయన్ని బాగా ఎంకరేజ్ చేశారు. తర్వాత మీరు మాయాబజారు చూస్తే బలరాముడు వేస్తారు గుమ్మడి గారు. అసలు సినిమా చూస్తూ ఉంటే ఆ బలరాముడు క్యారెక్టరు, ఆ బలరాముడిని రిసీవ్ చేసుకోవటం, తర్వాత ఆ బలరాముడు రావటం, అక్కడ ఆ స్ట్రేచరు చాలా అద్భుతమైనటువంటి, చాలా పెర్ఫార్మెన్స్, చాలా డిగ్నిటీ. నాకు ఒక చిన్న ఎక్స్పీరియన్స్ ఉంది. మామూలుగా మనకి మహాభారతం సంబంధించిన ఆ బ్యాక్డ్రాప్లో సినిమాలు తీస్తే కృష్ణుడి గురించి, అర్జునుడి గురించి, కర్ణుడి గురించి, వాళ్ళ విరోచిత పోరాటం గురించి చాలా గొప్పగా చూపించున్నారు. అవును. బట్ బలరాముడు ఎంత బలవంతుడో మనకి పుస్తకాల్లో, పురాణాల్లో వాటిలో ఉంది, కానీ సినిమాలో ఎక్కడా ప్రస్తావించాల. అది కేవీ రెడ్డి గారు చూపించారు. అయితే పాండవులకి అన్యాయం చేస్తాడా, వెళ్ళి దుమ్ము దులిపేస్తా అని చెప్పి ఆవేశంగా ఆయన వెళ్ళినప్పుడు అవునవును దుర్యోధనుడు ఒరిగిపోయి, అవును మా బలరాముడు అంటే ఇదా, బలరాముడు ఇంత పవర్ఫుల్ క్యారెక్టర్ అనేటటువంటిది మాయాబజార్లో చూస్తే గుమ్మడి గారి పర్ఫార్మెన్స్ అద్భుతంగా ఉంటుంది. ఎన్టీ రామారావు గారు ఉన్న వాళ్ళ ఒక సీన్లో అందరూ కూర్చునేటప్పుడు ఈయన మీదే బాగా ఎలివేటెడ్ క్యారెక్టర్గా చూపించారు. చాలా అద్భుతంగా చేశాడు ఆయన. తర్వాత అండి ప్రతి డైలాగు, ప్రతి సిలబులు, ప్రతి అక్షరం చాలా చక్కగా స్వచ్ఛంగా పలుకుతాడు. తర్వాత మొట్టమొదట సహజ నటుడు అనేటటువంటి బిరుదు గుమ్మడి గారికి వచ్చింది. తర్వాత సహజ నటి అని జయసుధ గారికి వచ్చింది. సహజంగా మనం ఇంట్లో ఉండేటటువంటి ఒక ఫాదరు, ఒక బ్రదరు, ఒక పెద్దన్నో అటువంటి క్యారెక్టర్స్ అలాగ మూర్తిభవించినట్టు ఉంటాడు ఆయన. తర్వాత మాయాబజార్లో ఈయన డైలాగ్ పార్ట్ ఎక్కువ ఉంటుంది. ఎంత అద్భుతంగా, ఎంత చక్కని డిక్షన్తో చెప్తాడు తెలుసండి గుమ్మడి గారు. నేను నాటకాలు వేస్తే గుమ్మడి గారిలాగా డైలాగ్ చెప్పి నాగేశ్వరరావు గారిలాగా ఇలా చేయనేవాడిని. అప్పుడు నాకు గుమ్మడి నాగేశ్వరరావు అని పిలిచేవాళ్ళు ఫ్రెండ్స్. ఒక డైలాగ్ చెప్పండి సార్. వద్దులేండి ఇప్పుడు అవన్నీ. ఆయన డైలాగ్ డెలివరీ చాలా అద్భుతమైనటువంటి డెలివరీ. ఒక అద్భుతమైనటువంటి క్యారెక్టర్ ఎస్వి రంగారావు గారు వెయ్యాలి అంటే, ఎస్వి రంగారావు గారు వెయ్యనంటే ఆయన అవైలబుల్ కాకపోతే నెక్స్ట్ చాయిస్ గుమ్మడి గారే.
గుమ్మడి గారి. అయితే ఒక చిన్న డౌట్ సార్, ఇది నేను అంటే బయట ఉన్నదే అందరికీ తెలిసిందే, మళ్ళీ మిమ్మల్ని అడుగుతున్నాను. ఆయనకి గుండెపోటు గుమ్మడి అనే పేరు ఎలా వచ్చింది? గుండెపోటు గుమ్మడి అంటే ఇప్పుడు రామారావు గారికి నాగేశ్వరరావు గారికి ఫాదర్ వేసాడు ఆయన. రామారావు గారి కన్నా నాగేశ్వరరావు ఒక ఏడు చిన్న, సార్ గుమ్మడి గారు ఇంకా చిన్న, కానీ ఫాదర్ వేషం వేశాడు అందరికి వాళ్ళిద్దరికి. ఇద్దరికి ఫాదర్ వేషం వేశాడు. అయితే ఈ వీళ్ళ వయసులో ఆడియన్స్లో ఏదో తేడా వచ్చి ఒకడు ప్రశ్న అప్పుడు సినిమా రంగం అని ఒక బుక్ ఉండేది, అందులో ఒకడు అడిగాడు ఏమని, గుమ్మడి కాయ పండ అని అడిగాడు. కాయ పండు అంటే అర్థం కాదు. కాయ పండు అంటే గుమ్మడి చిన్నవాడా పెద్దవాడా? ఓకే ఓకే, ఓల్డ్ ఫాదర్ క్యారెక్టర్ చేస్తున్నాడు కదా, అర్థమైనా. సో అప్పుడు కాయ అని రాశాడు. వాళ్ళిద్దరు రామారావు గారు నాగేశ్వరరావు గారి కన్నా చిన్న ఈయన. అయితే రామారావు గారి సలహాతో ఈయన క్యారెక్టర్ ఆర్టిస్ట్ వేయటం, ఒకసారి ఒక క్యారెక్టర్ పడిన తర్వాత, ఒక ఏజ్ క్యారెక్టర్ పడిన తర్వాత ఇక ఆ క్యారెక్టర్కే పిలుస్తారండి. సినిమాల్లో ఎట్లా ఉంటుందంటే, పొరపాటున ఒక ఆర్టిస్టు డాక్టర్ వేషం వేశాడు అనుకోండి, ఈ డాక్టర్ వేషానికే పిలుస్తారు. డాక్టర్ రమేష్ అని ఒక ఆయన ఉండేవాడు, ఆయన సెట్కి వచ్చి ఆర్టిస్టులకి బీపీ అవన్నీ చూసేవాడు, వేషం అడిగేవాడు. ఆయనకి ఎప్పుడు డాక్టర్ వేషమే, నేను వేషాలలో మానుకుంటాను కానీ ఇక డాక్టర్ వేషం వేయననేవాడు. సో ఆ విధంగా ఒక ఫాదర్ క్యారెక్టర్కి ఒక మంచి ఫాదరు అనేసరికి, మంచి ఫాదర్ అంటే గుమ్మడి గారే, విలక్షణమైన ఫాదర్ అంటే ఎస్వి రంగారావు గారు. సో సావిత్రికి ఫాదర్ అయినా లేకపోతే మామగారు అయినా చక్కగా గుమ్మడి గారే. ఆ ఫ్యామిలీ రామారావు గారు, నాగేశ్వరరావు గారు, జగ్గయ్య గారు, గుమ్మడి గారు ఆ ఫ్యామిలీలో. అదే ఒక చక్కని ఫ్యామిలీ అనమాట. అయితే ఇంకొక చిన్న విషయం కూడా సార్, సావిత్రి గారు అంటే ఒక స్టార్గా ఉన్నప్పుడు కానీ ఆమె ఆస్తి అంతా కొంత లాస్ అయ్యి, తర్వాత గోరింటాకు లాంటి సినిమాలో మదర్ క్యారెక్టర్ చేసిన ఆ సందర్భంలో కానీ, ఓవరాల్ మొత్తం పీరియడ్లో సావిత్రి గారిని ఎప్పుడూ సావిత్రిలాగే చూసి ఆమెను అంతే గౌరవించిన వ్యక్తి గుమ్మడి గారు అంటే. అవును. తర్వాత ఆవిడ ఇబ్బందుల్లో ఉంటే ఒక అమౌంట్ కూడా ఇచ్చారంట గుమ్మడి గారు, ఒక అమౌంట్ కూడా ఇచ్చారంట. ఇచ్చి మర్చిపోయాడు ఆయన. సావిత్రి అంటే అంత అభిమానం. అవును, చెప్పారు, చాలా మంది చెప్పారు. సరే ఒకసారి సావిత్రి ఇంటికి వచ్చి గుమ్మడి గారిని పరామర్శించి, ఇదిగోండి అమౌంట్ అని అంటే ఆయన తీసుకోలేదంట. తీసుకోకపోతే అప్పుడు దిండు కింద పెట్టి వెళ్ళిందంట. సో ఆ విధంగా ఆమె ఆ రుణం కూడా ఉంచుకోలేదు. ఆ రుణం కూడా ఉంచుకోలేదు. తర్వాత ఆవిడ పరిస్థితి చూసి ఎవరికి తెలియకుండా ఒక హెల్ప్ చేసినట్టు, ఆ విధంగా సావిత్రి అంటే చాలా అభిమానం ఆయనకి. సావిత్రితో ఎన్ని సినిమాలు యాక్ట్ చేశాడు ఆయన, నిజంగా ఒక ఫాదర్ కానీ మామయ్య కానీ. అవును, వాళ్ళిద్దరూ ఏదో నిజమైన తండ్రి కూతురులాగే ఉండేవాళ్ళు. తర్వాత గుమ్మడి గారు చాలా సాహిత్య ప్రియుడండి. కవులన్నా, రచయితలన్నా, సాహిత్యం అన్నా, పాట అన్నా, తర్వాత మంచి డైలాగులన్నా సాహిత్య ప్రియుడు ఆయన. శ్రీనారాయణ రెడ్డి గారిని పాటలు రాయటానికి ఎన్టీ రామారావు గారు ఇన్వైట్ చేస్తే, శ్రీనారాయణ రెడ్డి గారు మెడ్రాస్ వస్తే ఆయన్ని రిసీవ్ చేసుకోవటానికి ఎన్టీ రామారావు గారు, త్రివిక్రమరావు గారితో గుమ్మడి గారు వెళ్ళారు. ఓకే, ఆయన ఇంట్రెస్ట్ అనమాట. సో ఆ విధంగా కవులన్నా, సాహిత్యం అన్నా చాలా ఇంట్రెస్ట్. తర్వాత గుమ్మడి గారికి గమ్మత్తు అనే ఒక అలవాటు ఉందండి. ఏంటంటే సీన్ చెప్పామనుకోండి, సీన్ చెప్తే ఆయన డైలాగులు విని ఆయన డైలాగు మారుస్తాడు. ఓకే, డైలాగు మార్చడం సరదా ఆయనకి. ఏమిటి, అన్నం తిన్నారా అని ఉందనుకోండి, అన్నం తిన్నారా అంటే మామూలుగా సింపుల్గా ఉంటుందండి, భోజనం చేశారంటే బాగుంటుందండి అని మారుస్తాడు. భోజనం చేశారా అని ఉందనుకోండి, భోజనం చేశారా అనేది పెద్ద మాటలాగా ఉందండి, కొలక్కిలుగా ఉంటుంది, అన్నం తింటారు అని మారుస్తాడు. ఆయనకు అలవాటు, అంతే ఆయనకి అలవాటు. అంటే ఆ డైలాగుల మీద నిశ్చితంగా పరిశీలన చేయటం అనమాట. సంపూర్ణ రామాయణంలో దశరథుడు వేషం వేశారు గుమ్మడి గారు. రాముడి వేషంలో శోభన్ బాబు గారు ఉన్నారు. శోభన్ బాబు గారు గుమ్మడి గారితో ఒక డైలాగ్ చెప్పి, మీ వాత్సల్యమే మాకు సర్వరక్ష అని డైలాగ్ చెప్తాడు.
అప్పుడు గుమ్మడి గారికి డైలాగులు మార్చే అలవాటు ఉంది కదా, ఈయన డైలాగులు మార్చుకుంటే ఓకే, ఎదుటి వాళ్ళ డైలాగులు కూడా మార్చాలని చూస్తూ ఉంటాడు ఈయన. అప్పుడు ఏమన్నాడు గుమ్మడి గారితో ఏమన్నాడు శోభన్ బాబు గారు, సర్వరక్ష అన్నారు. మీ వాత్సల్యమే సర్వరక్ష అని అన్నాడు. అని అంటే గుమ్మడి గారు అన్నాడు, మీ వాత్సల్యమే శ్రీరామ రక్ష అనొచ్చు కదా అని అన్నాడు. ఈయనే శ్రీరాముడు కదా అని అంటే అప్పుడు ముళ్ళమూడి వెంకటరాముడు గారు వెంటనే అందుకొని, ఏమంటే అలాగ అనకూడదు, మీరు డైలాగులే మార్చమాకండి, శ్రీరాముడే శ్రీరామ రక్ష అని తాను అలా అనుకుంటాడు, మీ వాత్సల్యమే సర్వరక్ష అదే ఉంచండి, మీరు డైలాగులు మార్చకండి అని. ఆ విధంగా డైలాగులు అంటే చాలా ఇంట్రెస్ట్ గుమ్మడి గారికి, అదొక ఆనందం ఆయనకి. ఆనందం. తర్వాత ఒక సినిమాలో ఏదో మాట్లాడుతూ డైరెక్టర్ గారితో అనుకోకుండా అలవోకగా వచ్చేసిందండి అన్నాను నేను. అనేసరికి ఏమన్నారు 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 అబ్బా ఏం మాట వాడారండి అలవోకగా, ఆహా ఏం మాట వాడారండి అని అంటాడు. అంటే ఆ మాటలు అంత సాహిత్యం అంటే డైలాగులు అంటే అంత ఇంట్రెస్ట్ అయింది గుమ్మడి గారికి. తర్వాత ఒకసారి ఇది ఎందుకు వచ్చిందంటే జగ్గీ గారు కూడా ఉన్నారు స్పాట్లో. జగ్గీ గారు ఉండి నేను కాస్త తెలుగు పండితులుగా చేసి ఉన్నాను కదా, తాడు పేడు జంట పదాలు కదా అన్నారు జగ్గీ గారు. అని అంటే నేను అటు ఇటు చూస్తున్నాను, మిమ్మల్నేనండి అని అన్నాడు ఆయన. అనంటే అవునండి తాడు పేడు జంట పదాలే, తాడో పేడో తేల్చేస్తానంటారు, అవి జంట పదాలే అని అన్నాను నేను. సో పక్కన అందుకుని అప్పటి నుంచి ఆ డైలాగ్ పేపర్ ఇస్తే అన్నీ కరెక్ట్గానే ఉన్నాయా, ఏమన్నా మార్చడానికి ఉంటుందా గుమ్మడి గారు. ఆ ఇంట్రెస్ట్ అయితే ఈ ఇంట్రెస్ట్ ఎక్కువైపోయి బోయిన సుబ్బారావు గారి సినిమాలో ఏదో మార్చబోయాడంట ఆయన. బోయిన సుబ్బారావు గారు, గుమ్మడి గారు మీ పని మీరు చేయండి, మా పని మేము చేస్తాం. అగ్రెసివ్ కదా బోయిన సుబ్బారావు. ఆయన మనిషి అలా అల్పంగా కనిపిస్తాడు కానీ చాలా డిటర్మినేషన్ ఉండేటువంటి డైరెక్టర్, మంచి హిట్లు ఇచ్చాడు. తర్వాత లాస్ట్లో ఈవీవి సత్యనారాయణ గారి దగ్గర గుమ్మడి గారు యాక్ట్ చేశారు. యాక్ట్ చేసేటప్పుడు ఏదో మాట తేడా వచ్చి గుమ్మడి గారు ఎంత చక్కగా డైలాగు చెప్తాడు ఆయన. దానికేమో నూతన ప్రసాద్ చేత డబ్బింగ్ చెప్పేసరికి చాలా హర్ట్ అయ్యాడు ఆయన. ఓకే గుమ్మడి గారు. తర్వాత ఇక నా క్యారెక్టర్కి నేను డబ్బింగ్ చెప్పుకోలేకపోతే ఇక ఎందుకు అని ఆయన నటన విరమించుకున్నంత పర్యంతానికి వెళ్ళాడు. ఓకే ఆర్టిస్టు హర్ట్ అవటం అన్నమాట. తర్వాత లాస్ట్లో కాశీనాయన మీద ఒక సినిమా తీశారు, కాశీనాయన చరిత్ర అని. ఆ కాశీనాయన క్యారెక్టర్కి ఈయన కరెక్ట్గా సూట్ అవుతాడని చెప్పి లాస్ట్ సినిమా ఆయన యాక్ట్ చేసినటువంటి సినిమా గుమ్మడి గారిది. చక్కగా స్పష్టంగా అందరికీ అర్థమయ్యేటట్టు డైలాగు చెప్పటంలో ఆ ఎక్స్ప్రెషన్ కానీ ఆ డిక్షన్ కానీ నంబర్ 1 గుమ్మడి గారే. అయితే నాకు చాలా ఇష్టమైనటువంటి సార్. అయితే ఒక చిన్న విషయం ఏంటంటే ఆయన ఎన్టీఆర్ గారితో ఏఎన్ఆర్ గారితో సమానంగా తండ్రి క్యారెక్టర్లు కానీ వాళ్ళతో సమానంగా సినిమాలు చేసినప్పటికీ కూడా ఆయనకి ఏఎన్ఆర్ గారి కంటే కూడా ఎన్టీఆర్ గారు అంటే ఒక పాలు ఎక్కువ ఇష్టం అని చెప్తారు. నిజమేనా అది? నాగేశ్వరరావు గారి సినిమాల్లో కూడా చాలా సినిమాలు చేశాడు ఆయన. బట్ ఎన్టీఆర్ గారిని ఒక పాలు ఎక్కువ ఇష్టపడే వ్యక్తి గుమ్మడి గారు అని చెప్తారు. నాగేశ్వరరావు గారికి వచ్చేసి అంటే జగ్గయ్య గారు వచ్చేసి నాగేశ్వరరావు గారికి ఆదిలో బిగినింగ్లో ఈయన ఎంకరేజ్ చేసి ఈయనకి మోరల్ సపోర్ట్ ఇచ్చి ఈయనకి పిచ్చి పుల్ల వేషం ఇచ్చి ఈయనకి వేషాలు రావడానికి కారకుడు ఎన్టీ రామారావు గారి. సో ఆ గ్రాటిట్యూడ్ డెఫినెట్గా ఉంటుంది కదా. అంటే నేను వినింది ఏంటంటే జగ్గయ్య గారు వచ్చి నాగేశ్వరరావుకి ఎక్కువ అటాచ్మెంటు, గుమ్మడి గారు వచ్చేసి ఎన్టీఆర్ గారికి ఎక్కువ అటాచ్మెంటు, బట్ వీళ్ళు కలిసి సినిమాలు చేసినప్పటికీ వీళ్ళ అనుబంధం ఇలా ఉండేది అని చెప్పారు. నిజమా కాదా మిమ్మల్ని అడిగితే తెలుస్తుందని అడుగుతున్నాను. అంటే కొన్ని బయటపడరండి సార్. సో రామారావు గారు ఆయన ఎంకరేజ్ చేశారు కాబట్టి అటువైపు ఉండటం తప్పలేదు. అలాగే నాగేశ్వరరావు గారి సినిమాల్లో చాలా సినిమాల్లో మంచి క్యారెక్టర్ ఉంటే గుమ్మడి గారిని పెట్టి చేశారు. సో
ఇదంతా దిస్ ఈజ్ ఏ ఫ్యామిలీ, ఆర్టిస్ట్ ఫ్యామిలీ. ఫ్యామిలీలో కొంచెం అటు హెచ్చు ఉంటుంది, ఇటు తగ్గు ఉంటుంది. తర్వాత పౌరాణిక క్యారెక్టర్స్ చేయాలంటే మరి ఎన్టీ రామారావు గారి సినిమాల్లో గుమ్మడి గారికి డెఫినెట్గా ఒక క్యారెక్టర్ ఉంటుంది, మంచి క్యారెక్టర్ ఒకటి ఉంటుంది. అలాగే సోషల్ సినిమాల్లో మంచి క్యారెక్టర్ ఏదన్నా ఉన్నానంటే గుమ్మడి గారిని పిలవలసింది. అండ్ మీరు వారితో కలిసి పనిచేశారు కాబట్టి పనిచేశారు. ఈ రెమ్యునరేషన్స్ ఇలాంటి విషయాలు ఎలా ఉంటారు గుమ్మడి గారు? చాలా స్ట్రిక్ట్గా ఉంటారా లేకుంటే? రెమ్యునరేషన్ విషయంలో వీళ్ళు ఏం చేస్తారంటేనంటే మేనేజర్ని పెట్టుకుంటారు. ఆ మేనేజర్ల ద్వారా కలెక్ట్ చేసుకుంటారు అమౌంట్స్. సో నేను కాలం మారేది పనిచేసేటప్పుడు గుమ్మడి గారికి మేనేజర్ ఉన్నారో లేదో కానీ మేకప్ మ్యాన్ ద్వారా రెమ్యునరేషన్స్ తీసుకునేవాళ్ళని విన్నాను నేను. అండ్ డబ్బుల దగ్గర చాలా కరెక్ట్గా ఉంటాడు, డబ్బుల దగ్గర కరెక్ట్గా ఉంటాడు. తర్వాత అండి డబ్బుల దగ్గర కరెక్ట్గా ఉండకపోతే ఇప్పుడు శోభన్ బాబు గారు చెప్పిన ఫిలాసఫీయే, మనకు రావాల్సినటువంటి అమౌంట్ పూర్తిగా ప్రొడ్యూసర్ దగ్గర నుంచి కలెక్ట్ చేసుకోవాలి. కలెక్ట్ చేసుకోకపోతే బ్యాలెన్స్ ఉందనుకో నెక్స్ట్ సినిమాకి వాడు మనల్ని పిలవడం మొహమాటం. కాబట్టి నెక్స్ట్ సినిమా కూడా మనం లూజ్ అవుతాం, ఛాన్స్ కూడా పోతుంది. డబ్బులు పాడవే కాకుండా ఇప్పుడు నయాన్న భయాన్ని డబ్బులు కలెక్ట్ చేసి పెట్టేసుకుంటే ఇదిగా మనసులో బాగా ఫ్రీగా ఉంటాయి కదా. అవును, నెక్స్ట్ సినిమాకి డెఫినెట్గా పిలుస్తారు. ఇది చాలా బాగుంది. ఇది శోభన్ బాబు గారు పెట్టుకున్న రూల్ ఇది. శోభన్ బాబు గారు నాకు సరితబాబు గారు చెప్పారు, శోభన్ బాబు ఇలా చెప్పాడు అని. కరెక్ట్, అసలు చాలా బాగుంది. డబ్బింగ్ అయ్యేలోగా డబ్బులు వసూలు చేసుకోవాలి. డబ్బింగ్ అయిపోయిన తర్వాత ఇక వీళ్ళతో పని ఉంటుంది కదా. అవును. సో డబ్బింగ్ అయ్యేలోగా డబ్బులు ఇస్తేనే డబ్బింగ్కి వస్తాడు శోభన్ బాబు గారు. మరి మీలాగా నేను గట్టిగా అడగొచ్చా అని అంటే అడగాలి. ఎందుకంటే డబ్బింగ్ అయిపోయిన తర్వాత మనతో పని ఉండదు, ఆ బ్యాలెన్స్ వస్తాయో రావో తెలియదు. డబ్బు అమౌంట్ పూర్తిగా పడిందనుకో, మనం డబ్బింగ్ చెప్పేసామనుకో, ఆ సినిమా హిట్ అయ్యి ప్రొడ్యూసర్ నెక్స్ట్ సినిమా తీసాడనుకో, అప్పుడు డెఫినెట్గా మళ్ళీ క్యారెక్టర్ ఉంటే మనల్ని పిలుస్తాడు. మన బ్యాలెన్స్లో అక్కడ ఉన్నాయనుకో, మనకు ఆ క్యారెక్టర్ ఉన్నా సరే ఆ మొహమాటంతో మనల్ని పిలవకుండా మరొకరిని పిలుస్తాడు. రెండు విధాలు నష్టం అని టీచింగ్ అనమాట శోభన్ బాబు గారు సరితబాబు నాతో చెప్పినటువంటి విషయం. గుమ్మడి గారు కూడా ఇదే ఫాలో అయ్యేవాళ్ళు డెఫినెట్గా. సో ఆ విధంగా ఒక వేళ్ల మీద లెక్క పెట్టాల్సినటువంటి మంచి నటుల్లో చక్కగా డైలాగ్ చెప్పడం, చక్కగా ఎక్స్ప్రెషన్ ఇవ్వటం, ఆ చెప్పటంలో డెఫినెట్గా నెంబర్ 1 అని చెప్పుకోవాలి. నాకు ఆయన డైలాగ్ డెలివరీ అంటే చాలా ఇష్టం. మేము నాటకాలు వేసేటప్పుడు గుమ్మడి గారిలాగా డైలాగ్ చెప్పేవాడిని. తర్వాత మా డైరెక్టర్ అనేవాడు తిమ్మరాజు వీరభద్రయ్య అని, గుమ్మడి గారు రాధ ఏమిటి అలాగా, అది ఒక డైలాగ్ చెప్పామనుకోండి, ఆ డైలాగ్ ఎండ్ మింగేస్తాడంట గుమ్మడి గారు. అలాగే నువ్వు మింగబాకు అనేవాడు. అంటే క్యారెక్టర్ని బట్టి ఆ మాడ్యులేషన్ కూడా చాలా చాలా న్యాచురల్గా ఉంటుంది. అందుకే సహజ నటుడు అని అన్నారు గుమ్మడిని. సార్ చివరిగా గుమ్మడి గారి గురించి ఒక చిన్న ప్రశ్న. అయితే ఇంత గొప్ప నటుడు మీరు చెప్పినట్టు ఆయన డైలాగ్స్ కానీ అసలు రీప్లేస్మెంట్కి సాధ్యం కాదు ఆయన రీప్లేస్మెంట్. అవునవును. అలాంటి నటుడు కేవలం 500 సినిమాలే చేయడానికి కారణం ఏంటి? అంటే ఒక క్యారెక్టర్ ఆర్టిస్ట్ చాలా ఎక్కువ సినిమాలు చేస్తారు కదా. 500 సినిమాలేనా? ఏంటండి ఇంకా చాలా సినిమాల్లో ఉన్నాడు కదా. రామారావు గారి సినిమాల్లో ఉన్నాడు, నాగేశ్వర గారి సినిమా, కృష్ణ గారి సినిమాల్లో ఉన్నాడు, శోభన్ బాబు సినిమాల్లో ఉన్నాడు, చాలా చాలా సినిమాల్లో ఉన్నాడు. తర్వాత కొన్ని విభిన్నమైనటువంటి క్యారెక్టర్స్ చేశాడు ఆయన. మహామంత్రి తిమ్మరసులో ఆయన పర్ఫార్మెన్స్ చూడాలండి, దానికి అవార్డు కూడా వచ్చింది. చాలా అద్భుతంగా చేశాడు. తర్వాత లక్షాధికారి అనేటటువంటి సినిమాల్లో విలన్ వేషం వేశాడు ఆయన. సో అటువంటి వైవిధ్యమైనటువంటి క్యారెక్టర్స్ కూడా చేశాడు. అయితే ఆయన ఏంటంటే ప్రొడక్షన్ జోలికి వెళ్ళలేదు, తెలివిగా ప్రొడక్షన్ జోలికి వెళ్ళకుండా. చాలామంది చేసిన తప్ప ఆయన చేయలేదు. ఆ విధంగా తర్వాత విజయ సంస్థలో ప్రతి సినిమాలో ఆయన ఉన్నాడు. అవునవును. అలాగే నాగేశ్వరరావు గారి సినిమాల్లో డెఫినెట్గా ఒక మంచి క్యారెక్టర్ ఉంటే అది గుమ్మడిది అవుతుంది. సో
సావిత్రి, నాగేశ్వరరావు గారు, జగ్గయ్య గారు ఉంటే అది సూపర్ హిట్ సినిమా. ఒక మోగ మనుషులు కానీ, తర్వాత ఒక సుమంగళ అనేటటువంటి సినిమాలో కూడా సావిత్రిని ఓదార్చేటటువంటి క్యారెక్టర్లో గుమ్మడి గారు చాలా అద్భుతంగా చేస్తాడు. తర్వాత ఒక హీరోయిన్ ఎవరి ప్రేమలో పడింది అనుకునేటప్పుడు ఆయన డైలాగులు ఉంటాయండి, కూతురు నొచ్చుకోకుండా సూటిగా కాకుండా ఇండైరెక్ట్గా మాట్లాడేటటువంటి మాటలు ఆ స్క్రిప్ట్ మారుస్తాడు ఆయన. అదొకటి రైటర్స్ ఉంటే ఏమంటే ఈ డైలాగు ఇలా మారిస్తే బాగుంటుంది కదా అని అంటాడు. బాగుంటుంది, బెటర్మెంట్గా ఉంటుంది, ఎందుకంటే ఎన్నో క్యారెక్టర్స్ చేశాడు కదా. అవును. తర్వాత అండి ఒక సందర్భం చెప్పాలి. సంపూర్ణ రామాయణంలో దశరథుడు క్యారెక్టర్ వేస్తాడు కదా, అందులో ఒక పద్యం ఉంటుంది. కైక రాముణ్ణి అడవుకు పంపించి భరతుడికి, నా కొడుకు భరతుడికి పట్టాభిషేకం చేయమంటుంది కదా, అప్పుడు బాధపడుతూ ఒక పద్యం చదువుతాడు గుమ్మడి గారు. ఏంటంటే, చిదిమిన పాల్గారు చెక్కుటద్దములపై జిలిబిలి చిరునవ్వులొలయువాడు, రాఘవా ముద్దియరా అన్న ఎగిరి గంతిడుచు ముద్దిడడువాడు అని. చిదిమిన పాల్గారు చెక్కుటద్దముల వంటి రాముడు అడవికి వెళ్ళటం ఏంటి కైక, ఇదేమన్నా న్యాయమా అని ఏడుస్తూ బతిమాలుతూ పద్యం చదువుతాడు. ఆ పద్యం పాడింది ఎవరు? మాధవపెద్ది సత్యం గారు పాడారు ఆ పద్యం. చిదిమిన పాల్గారు చెక్కుటద్దములపై జిలిబిలి చిరునవ్వులొలయువాడు, రాఘవా ముద్దియరాయన్న ఎగిరి గంతిడుచు ముద్దిడువాడు అని పాడతాడు. అటువంటి వాడిని అడవులకు పంపించమంటావా కైక అని. ఆ రాఘవ అనేటప్పుడు మాధవపెద్ది సత్యం గారు తెగ రాగం తీశాడు. రాఘవా అని శాంతాడంత రాగం తీశాడు. రాఘవ అని ముద్దియరా అన్న ఎగిరి గంతిడుచు ముద్దెడు వాడు అనేది ఇట్లా లైను. ఈ రాఘవ అని రాగం తీసి ముద్దియరా అని రాముడిని అడిగేసరికి ఈలోగా రాముడు మరీ పెద్దవాడు అయిపోయాడు. ఈ వయసులో ముద్దేంటా పో అంటాడు రాముడు. గుమ్మడి గారి చలోక్తిది అని మాధవపెద్ది సత్యాన్ని పిలిచి రాఘవ అనేటటువంటి ఆ రాగం తగ్గించి మళ్ళా పాడి ఆ పద్యం తీసుకురా, రాఘవాని ఇంతసేపు ఏంటి రాగం అది ఇదని. అంటే సాహిత్యంలో అంత ఇంట్రెస్ట్ ఆయనకి, డైలాగులో ఎంత ఇంట్రెస్ట్ ఉందో పద్యంలో కూడా అంత ఇంట్రెస్ట్ ఉంది. తర్వాత అద్భుతమైనటువంటి నాటకాలు చూశాడు ఆయన. గుంటూరు హిందూ కాలేజీలో చదువుకునేవాడు ఆయన. తర్వాత ఏసీ కాలేజీలో ఎన్టీ రామారావు గారు, జగ్గయ్య గారు, సోమన్ బాబు వీళ్ళు ఏసీ కాలేజీలో చదువుకున్నారు. ఆయన హిందూ కాలేజీలో. వీళ్ళు కలిసి నాటకాలు వేశారు గుంటూరులో వేశారు, తర్వాత తెనాల్లో వేశారు, విజయవాడలో నాటకాలు వేశారు. అప్పటి నుంచి రామారావు గారు పరిచయం ఆయనకి. సో ఆ విధంగా ఆ పద్య నాటకాలంటే చాలా ఇంట్రెస్ట్. ఆ పద్య నాటకాలు పాడేవాళ్ళని పాడించుకుని ఖాళీగా ఉండేటప్పుడు సెట్లో వాళ్ళని పద్యాల చేత పాడించుకుని బాగా ఎంజాయ్ చేసేవాళ్ళు. పాట మీద, సాహిత్యం మీద చాలా మక్కువ ఆయనకి. దానివల్ల ఆయన ఎక్కువ డైలాగుల్ని మార్చటం అలవాటు అయిపోయింది అనమాట. నిజంగా థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఎందుకంటే గుమ్మడి గారు పేరు చెప్పగానే గుర్తుపట్టిన తెలుగువారు అసలు ఎక్కడా ఉండరు. డెఫినెట్గా అలాంటి గొప్ప నటుడు గురించి అత్యద్భుతమైన విషయాలు తెలియజేశారు. నిజంగా ధన్యవాదాలు సార్. థ్యాంక్ యూ. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream team అందరికి హ్యూజ్ కంగ్రాచులేషన్స్. Please subscribe iDream Media. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు
iDream. Subscribe iDream. Please subscribe to iDream. ఐ డ్రీమ్ అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.